అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ ఎలా జరుపుకున్నాను? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను అనమాట రక్షాబంధన్. ఒకరోజు ముందే అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళిపోయాను. అంటే గురువారం అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే లేచి వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట కుక్కని తీసుకొని. అసలు అమ్మ వాళ్ళ సైడ్ వాకింగ్ ఏరియా భలే ఉంటుంది, మొత్తం గ్రీనరీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా వాకింగ్ నుంచి రాగానే అమ్మ టీ పెట్టించింది వేడివేడిగా. మంచిగా టీని అయితే ఎంజాయ్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అందరము. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ అప్పటికే పూజ అంతా చేసేసింది. ఇంకా మేము ఫస్ట్ రాఖీ అయితే ఈసారి దేవుడికి అయితే కట్టామన్నమాట. ఇంకా రాఖీ కట్టేసి మేము కూడా దండం పెట్టుకొని అంతా అయిపోయినాక అమ్మ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసింది అనమాట. టిఫిన్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మంచిగా పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, మంచిగా చట్నీ అనమాట. పుదీనా, పల్లీలు, టమాటోలు వేసి చట్నీ చేసింది, సూపర్గా ఉంది. ఇంకా తినేసి టిఫిన్ కూడా చేసేసి కొంచెం సేపు అలా పడుకొని మొబైల్ చూసుకుంటూ అలా టైం గడిపేసాము. మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ టైంలో అమ్మ అయితే చోలే మసాలా కర్రీ ఇంకా పూరి అయితే చేసింది. ఎప్పుడు రైస్ తింటాం కదా అని చెప్పేసి పూరీని ఇలా ప్రిపేర్ చేసింది అనమాట. ఇంకా మాకు ఇవన్నీ హెవీ అయిపోయినాయి అనమాట నైట్ డిన్నర్కి. ఇంకా తినలేము అని చెప్పేసి సరదాగా శాండ్విచ్ అయితే చేసేసుకున్నాము. సో శాండ్విచ్ చేసేసుకొని శాండ్విచ్ తినేసామన్నమాట. సో ఈరోజు అంతా మాకు ఫుడ్తోనే సరిపోయిందనమాట. పండగ అంతా ఫుడ్తోనే సరిపోయింది. సో ఇలా అయితే మేము పండగ అయితే ఎంజాయ్ చేసామన్నమాట.